జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా. బాబా. అందరూ వచ్చారా నానా? జై బాబా. జై బాబా. అందరూ వచ్చారు. అందరూ వచ్చారు. ప్రేస్ చేసేయండి. అవతార్ మెహర్ బాబా की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబా తెలియజేస్తున్నాను. బాబా ప్రీతముడు మనందరి యొక్క సర్వస్వమైనటువంటి ఆ పరాత్పర పరబ్రహ్మ ఈ రోజు కూడా ఆయనతో సహజీవనం సాగించే సద్భాగ్యాన్ని మనందరికి కలిగజేశాడు. అందుచేత ఆయనకి మన అందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఆయనకి 100,000 కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా మనం ప్రభు చరిత్రం 10వ భాగంలో 4,338-39 మనం చదువుకున్నాం. ఇందులో ఉన్నవి పరమద్దిగా ప్రార్థన, రిపెంటెన్స్ ప్రేయరు, దాని యొక్క తెలుగు అనువాదం. ఇందులో ఒక చిన్న విషయానికి ఆ శ్రీనుబాబు ఆయన రామకృష్ణరావు గారితో మాట్లాడడం జరిగింది. దాని గురించి మీకు ముందు కూడా చెప్పి ఆ తర్వాత కార్యక్రమాన్ని శ్రీనుబాబు చదువుతాడు. మీరు కూడా ఆ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఆకలింపు చేసుకోండి. అవతార్ మెహర్ బాబాకి జై. నానా శ్రీను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. నిన్న రామకృష్ణ గారితో ఈ పశ్చాత్తాప ప్రార్థన గురించి చర్చించడం జరిగింది. అందులో ఇంగ్లీష్లో ఉన్నదానికి తెలుగులో ఉన్నదానికి ఉన్న తేడాని ఆయనకు వివరిస్తే ఆయన సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు అని చదవమన్నారు. అయితే పడలేదని ఆయన తెలియజేయడం జరిగింది. మీరు మాత్రం మనకి పరోక్ష నిందలను కలిపి చదువుకోమని చెప్పారు. అలాగే ఈ లెంపలు వేసుకునే పద్ధతి అనేటువంటిది భారతదేశంలో అక్కడక్కడ ఉన్నది అనేటువంటి విషయానికి ఆయనతో అడిగితే ఆయన వద్దు అనే సమాధానం చెప్పారు. అది బాబా చేశారు అంటే అందరినీ ఉద్దేశంలో పెట్టుకొని అందరిలో ఉన్నది అతడే అనుకొని అందరి తరపున ఆయన వేసుకున్నారు, కానీ మనందరినీ చేయమని కాదు అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మనకున్నటువంటి ఈ ప్రేయర్స్లో ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన వరకు మాత్రమే చదువుకోమని అనడం జరిగింది. మిగతా సహవాసుల్లో కానీ లేదా ఇంకెక్కడైనా కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా సరే మిగతా ప్రేయర్స్ ఏవి కూడా చదవద్దని చెప్పారు ఆయన. ఇంట్లో ఎవరైనా చదువుకోవాలంటే చదువుకోవచ్చు, కానీ బయట ఎక్కడ కూడా చదవద్దు అని ఆయన చెప్పారు. జై బాబా. దానికి వివరణిస్తూ ఆయన ఏమన్నారంటే, ఇలాగ రకరకాల ప్రేయర్స్ చాలా వస్తూ ఉంటాయి. దానివల్ల ఈ ప్రేయర్స్ వాటిని కలుపుతూ పోతే
సమయం చాలా ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో ఇది వద్దని చెప్పడం జరిగింది అని చెప్పారు ఆయన. మనకి ఇచ్చినటువంటి బాబా ఇచ్చినటువంటి ఆ మూడే కనుక ఆ మూడే మనం చదువుకుందామని ఆయన తెలియజేశారు. జై బాబా. జై బాబా. ఆ తరువాత బాబా ఇలా చెప్పారు. ఆ తర్వాత బాబా ఇలా చెప్పారు, నా ప్రేమోజ్వల జీవితం గురించి వివరించే ముందు నేను ఈ విషయం మీకు చెప్పి తీరాలి. జ్ఞానికి, భగవత్ ప్రేమికులకు ఈ వ్యామోహాలు, క్షమార్పణ వేయడం అనేవి ఉండవు. జ్ఞాని దృష్టిలో భగవంతుడి తప్ప మరి ఇతరమైన దేనికి ఉనికే ఉండదు. అతనికి ప్రతి వ్యక్తి భగవంతుడే, ప్రతి విషయము భగవంతుడే. నిన్నటి రోజున నేను చెప్పినట్టుగా అది కేవలం బుద్ధిపరమైన దృఢ విశ్వాసం వలన కాకుండా వాస్తవంగా జ్ఞాని నిరంతరం భగవదనుభవం పొందుతూ ఉండడమే దానికి కారణము. ఆది లేని ఆది నుండి అంతము లేని అంతము వరకు కేవలం తానే, అనగా తాను మాత్రమే ఉన్నట్టుగా జ్ఞానికి తెలుసు. తాను నిరంతరము పొందే అనుభూతి మరియు తనలోని శాశ్వత దృఢ విశ్వాసం ద్వారా ఈ విషయం జ్ఞానికి తెలుస్తుంది. చెప్పుకుంటూ మళ్ళీ ముందుకెళ్దాం. ఇక్కడ ఆయన యొక్క ప్రేమోజ్వల జీవితం గురించి వివరించే ముందు మనకు ఈ విషయం చెప్పి తీరాలి అని చెప్తున్నారు ఆయన. జ్ఞానికి అంటే మనం ఏమనుకుంటాం, బాగా ఆధ్యాత్మికంగా పండిపోయిన వానికి అనుకుంటాం. జ్ఞానికి భగవత్ ప్రేమికులకు అంటే ప్రేమికుడు అంటే లవర్కు ఈ వ్యామోహాలు, క్షమాపణ చెప్పడం అనేది ఉండవు. మరి బాబా చెప్పిన విషయాల్ని మనం 100% విశ్వసిస్తే అందుకు అనుగుణంగా మనం మన జీవితాన్ని నడుపుకుంటాం. అయితే బాబా అంటున్నారు, క్షమాపణ వేయడం అనేది ఉండవు. జ్ఞాని దృష్టిలో భగవంతుడు తప్ప మరి ఏ ఇతరమైన దానికి ఉనికే ఉండదు. అతనికి ప్రతి వ్యక్తి భగవంతుడే, ప్రతి విషయము భగవంతుడే. అందుచేత మనం జ్ఞానులము కాదు, ప్రేమికులము కాదు. ఇది ఎన్నోసార్లు ఈ అన్నయ్య చెప్తే మీరేదో ఏమైనా ఇంకోలా భావించడమో నాకు తెలియదు, కానీ మనం జ్ఞానులము కాదు, ప్రేమికులం కాదు. మరి ఏమిటి మన మనం ఏమైనా పిల్లాలా అని అంటే బాబాని నమ్ముకున్నవారు అని పిలవచ్చు. అందుచేత ఎందుకంటే మనకి క్షమాపణ చెప్పడం, క్షమాపణ ప్రతిరోజు పరవర్తిగా పశ్చాత్తాప ప్రార్థనలో క్షమాపణ చెప్పుకున్నాం. అలాగే మనకి అన్నీ ఉంటాయి. మనకి అన్నిటికీ ఉనికి కలిగి ఉంటుంది. ఆ ఉనికి మనకి ఉంటుంది మన ఉనికితో పాటు. అందుచేత మనం ఈ రెండు విషయాల్లో జ్ఞాని, లవర్ అన్నటువంటి పాత్రలలో మనం లేవు. అయితే దీనికి క్లారిఫికేషన్ అడగవలసిన పని లేదు. మనకి మనమే క్లారిఫికేషన్ చెప్పుకోవాలి. నేను జ్ఞానినా, నిజంగా ప్రేమికుడినా? ప్రేమికుడు కూడా ఎవడు ప్రేమికుడు? నిరంతరం ఆయనతో ఉండేవాడు ప్రేమికుడు. అది కూడా చెప్తున్నారు. చూడండి, బాబా చెప్తున్నారు, అతనికి ప్రతి భగవంతుడే, ప్రతి విషయం భగవంతుడే. నిన్నటి రోజున నేను చెప్పినట్టుగా అది కేవలం బుద్ధిపరమైన దృఢ విశ్వాసం, ఇంటలెక్చువల్ కన్విక్షన్. దానివల్ల కాకుండా వాస్తవంగా జ్ఞాని నిరంతరం భగవదనుభూతి పొందుతూ ఉండడమే దానికి కారణం. అయితే భగవత్ ప్రేమికుడికి వ్యామోహాలు ఉండవు. ఇంకా వ్యామోహాలు ఉంటే వాడు ప్రేమికుడు ఎలాగవుతాడు? అందుచేత మనం అంటే ప్రేమికులము అని మనల్ని మనం అనుకుంటే తప్పేటండి అని మనకు అనిపించవచ్చు. అర్హత లేకుండా నేను అర్హత ఉన్నవాడిలాగా అధుడికి ఏదైతే పొందే అవకాశం ఉంటుందో ఆ అవకాశాలన్నీ నాకు కూడా కావాలి అని అడగడం అది అమాయకత్వమా, అవివేకమా, లేకపోతే తెలిసి చేస్తున్న పని
మీరు ఆలోచించుకోండి, మీకే విడిచిపెడుతున్నాను. అందుచేత ఆది నుండి అంతము లేని అంతము వరకు కేవలం తానే అనగా తాను మాత్రమే ఉన్నట్లుగా జ్ఞానికి తెలుసు. తాను నిరంతరము పొందే అనుభూతి, ఎక్స్పీరియన్స్, కంటిన్యూల్ ఎక్స్పీరియన్స్ మరియు తనలోని శాశ్వత దృఢత్వం ద్వారా ఈ విషయం జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది అని చెప్పారు బాబా. కాదే ముందుకెళ్ళినా ప్రపంచానికి యుగ యుగాలుగా నా సందేశం ఎప్పుడూ ఒక్కటే, అదే ప్రేమ. ఈ ప్రేమకు 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు యథార్థమైనవే. అజ్ఞానం కారణంగా మనం ప్రేమ అని చెప్పుకునే అన్ని వ్యామోహాలు మాయ తప్ప మరేమీ కాదు. మొదటి అంశం, సాకారుడు లేదా నిరాకారుడైన పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడం మరియు ఆ ప్రీతమునితో ఏకత్వానుభవం పొందాలనే తీవ్రమైన తపన కలిగి ఉండడం అన్నది నిజమైన ప్రేమలోని ఒక అంశం. అట్టి ప్రేమికుడు సర్వము మరిచి అందరినీ విడిచిపెట్టి తనను తాను దివ్య ప్రేమాగ్నికి ఆహుతి చేసుకుంటాడు. ఇది మొదటి అంశం. అంటే బాబా ఏమన్నారు, ఈ ప్రేమని ఏదైతే మనం ప్రేమ అంటూ ఉన్నామో దానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, 2 అంశాలు ఉన్నాయి. ఆ 2 అంశాలు కూడా యథార్థమైనవే అంటున్నారు బాబా. అజ్ఞానం కారణంగా మనం ప్రేమ అని చెప్పుకునే అన్ని వ్యామోహాలు మాయ తప్ప మరేమీ కాదు. ప్రేమ పేరుతో మనం చేసే ప్రతి పని కూడా మాయ. ఇది దయచేసి మీరంతా గాఢంగా తీసుకోండి. ఏదో అయిపోతున్నాము, మేము ప్రేమికులు అని మనకి మనం ఒక బిరుదులుచుకొని మనం బ్రతకడం ఆత్మహత్యలు అవుతుంది. కాబట్టి అన్ని వ్యామోహాలు, ప్రేమ అని చెప్పుకునే అన్ని వ్యామోహాలు మాయ తప్ప మరేమీ కాదు. ఇది బాబా ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ వివరణిస్తూ మొదటి అంశం ఏమన్నారు, సాకారుడు లేదా నిరాకారుడైన పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడం. నాన్న ఆ మొదటి అంశం మరొకసారి చదువు నాన్న. సాకారుడు లేదా నిరాకారుడైన పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడం మరియు ఆ ప్రీతమునితో ఏకత్వానుభవం పొందాలనే తీవ్రమైన తపన కలిగి ఉండడం అన్నది నిజమైన ప్రేమలోని ఒక అంశం. అట్టి ప్రేమికుడు సర్వము మరిచి అందరినీ విడిచిపెట్టి తనను తాను దివ్య ప్రేమాగ్నికి ఆహుతి చేసుకుంటాడు. చూశారా, నేను అంటే బాబా ఈ పనిముట్టుని వాడుకుంటున్నాడు కదా, ఆయన తప్పులు చెప్పచ్చు మీకు. ఖచ్చితంగా ఏదైతే దేని ఏళ్ళైతే ఆయన కాన్సన్ట్రేట్ చేసి మనకు చెప్తూ ఉన్నాడో అదే అంశం చెప్పిస్తాడు. చూడండి, సాకారుడు లేదా నిరాకారుడు. నిరాకారుణ్ణి ఆరాధించేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కువ సాకారుణ్ణి ఆరాధిస్తారు. సాకారుడు లేదా నిరాకారుడు అయిన పరమాత్మ పట్ల, పరమాత్మ అంటున్నాడు, పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండడం మరియు ఆ ప్రియతమునితో ఏకత్వానుభవం పొందాలనే తీవ్రమైన తపన కలిగి ఉండడం అన్నది నిజమైన ప్రేమలోని ఒక అంశము. యుగ యుగాలుగా ఎవరెవరైతే భక్తులు అని భగవంతుడి చేత సర్టిఫికేట్లు పొందారో వాళ్ళందరూ కూడా తీవ్రమైన తపన కలిగి ఉన్న వాళ్ళే. ఎవరైతే పరమభక్తులుగా చలామణి కాబడి భగవంతుడిలో విలీనమయ్యారో వాళ్ళంతా పరమభక్తులే. పరమభక్తులు ఇది సెపరేట్ కేటగిరీ, ప్రత్యేకమైనటువంటి ఒక వర్గానికి చెందిన వాళ్ళు. అంచేత అట్టి ప్రేమికుడు సర్వము మరచి
మనం ప్రేమికులుగా చలామణి అవుతాం. మనం ఏది మర్చిపోలేదు. మన విషయాలు, మన కార్య విషయాలు, అన్ని విషయాలు కూడా మనం మర్చిపోకుండా జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అట్టి ప్రేమికుడు సర్వము మరిచి అందరినీ విడిచిపెట్టి, ఇది అసలు మనకి సాధ్యం కాదు. రోజు మనం ఆయన యొక్క ఇష్టతో చేస్తున్న ఈ కార్యక్రమం జరగకపోతే మనం ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోతాం. లేదు మనం ఏదో మిగతా గ్రూపుల్లో ఎక్కడైనా ఉంటే ఆ గ్రూపులో నడకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయిపోతాం. అంటే మనకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటివే ఏవైతే భౌతికమైనటువంటి ప్రేరణలతో జరుగుతూ ఉంటాయో వాటికి మనం ఆకర్షితులం అయిపోయాం. మనం అందరం ఉన్నాం. ఆ ఆకర్షణ ఎట్టి పరిస్థితిలో ఉండదు. అందరినీ విడిచిపెట్టి తనను తాను దివ్య ప్రేమాగ్నికి ఆహుతి చేసుకుంటాడు. అందుకే భక్తులు ఎవరు కూడా ఫ్యామిలీస్తో వాళ్ళకి సంబంధం లేదు, బంధువులతో సంబంధం లేదు, స్నేహితులతో సంబంధం లేదు, దేంతో సంబంధం లేదు. తిండి పెడితే తింటారు, లేకపోతే తినరు. అందుకే భక్తుల చరిత్రలో మనం చదివితే ఆ భార్యలు వెళ్ళి తినిపిస్తారు, లేకపోతే వాళ్ళు తినరు. అంటే పరమాత్మ ఎడల ప్రచండమైనటువంటి ప్రేమ, అంటే అగ్ని వంటి ప్రేమ. ఆ అగ్ని వంటి ప్రేమ మనకెవ్వరికీ లేదు, రాదు. ఇది ఖాయం. అందుకని మీకు నా రిక్వెస్ట్ ఏమిటి, సాధ్యమైనంత వరకు నామస్మరణ చేస్తూ ఉంటే నామస్మరణ వల్ల ప్రేమ జరించడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ మనం జస్ట్ ఉటంకించుకుంటాం. నారదుడు అనే క్యారెక్టర్ ఉంది, వాడు నిరంతరం నామస్మరణే. నారాయణ 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 నారాయణ. ప్రహ్లాదుడు నిరంతరం నామస్మరణే. భక్తులందరూ నిరంతరం నామస్మరణే. మనకి నామస్మరణ చాలా చాలా మైన్యూట్గా ఉంటుంది. 2 నిమిషాలు నామస్మరణ చేస్తే 2 సంవత్సరాలు నామస్మరణ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. మౌనాన్ని మనం భరించలేము, శబ్దాన్నే భరించగలం. శబ్దమే ప్రమాదకరం, మౌనమే చాలా మనకి శ్రేయస్కరం. అందుచేత ఈ మొదటి అంశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాన్న భగవంతుని పట్ల ప్రేమలో మరో అంశం చదవమ్మా. భగవంతుని పట్ల ప్రేమలోని మరొక అంశం, భగవంతుని ప్రతిరూపమైన మానవాళి పట్ల ప్రేమ కలిగి ఉండడం. ఇక్కడ ప్రేమికుడు తన స్వీయ ప్రయోజనాలను విస్మరించి తన సంతోషాన్ని త్యజించి ఇతరులను సంతోషపరిచేందుకు లేదా వారి అభ్యున్నతికి ప్రయత్నిస్తాడు. మానవతను ప్రేమించే ఈ వ్యక్తి పైన చెప్పిన మొదటి అంశంలోని దైవీ ప్రేమికునిలాగా తన ప్రేమ పరాకాష్ఠ స్థితికి చేరిన ఈ దశలో తనను తాను పూర్తిగా మరిచి ప్రేమలోనే మునిగి చివరకు ఆ ప్రేమలోనే తనను తాను పోగొట్టుకుంటాడు. ఈ 2 అంశాలు కూడా మనకే కాదు, భక్త ప్రపంచానికి సంబంధించినవి. అందుచేత మనం ఈ 2 అంశాలు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో బాబా. భగవంతుని ప్రతిరూపమైన మానవాళి, ఎంత చక్కగా మాట్లాడారో చూడండి. మనం భగవంతుని ప్రతిరూపమా, బిందు ఆత్మలమా? మరి బిందు ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం నుంచి వచ్చాయి కదా, ప్రేమ సముద్రం నుంచి వచ్చాయి కదా. కాబట్టి ప్రతిరూపం వస్తున్నారు ఆయన. మహాత్మ నుంచి బిందు ఆత్మ వచ్చింది కాబట్టి ప్రతిరూపం అనే మాట వాడుతున్నారు. చాలా జాగ్రత్తగా వాడతారు బాబా, మళ్ళా తొందరపడి వాడరు. అంతట భగవంతుని ప్రతిరూపమైన మానవాళి అంటే బిందు ఆత్మలు. భగవంతుడు మహదాత్మ, సర్వాత్మ, విశ్వాత్మ, ప్రేమ సంద్రమైన. అంచేత భగవంతుని ప్రతిరూపమైన మానవాళి పట్ల ప్రేమ కలిగి ఉండడం. ఇక్కడ ప్రేమికుడు తన స్వీయ ప్రయోజనాలను విస్మరించి తన సంతోషాన్ని త్యజించి ఇతరులను సంతోషపరిచేందుకు లేదా వారి అభ్యున్నతికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మనం ఈ కార్యక్రమం కోసం అరగంట టైం మనం
త్యాగం చేసేస్తున్నాం. ఇది స్వీయ ప్రయోజనాలు విస్మరించడం లేదు. మన స్వీయం ఏదైతే ఉందో, మనకు సంబంధించిన పనులు ఏవైతే ఉందో అన్నీ మన దగ్గర ఉంచుకొని వాటిని టైం ప్రకారం నిర్వహించుకుంటూ వాటిలో మనం పొందవలసినవి పొందుతూ విస్మరించవలసినవి విస్మరించచ్చు, ఇవన్నీ చేస్తున్నాం. అంచేత ఏమిటి, అలా విస్మరించే పరిస్థితి మనకు లేదు. స్వీయ ప్రయోజనాలను విస్మరించడం మనకు లేనే లేదు. తన సంతోషాన్ని త్యజించి అది అస్సలు లేదు. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మన కర్మ ఇది. మన కర్మ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఒక మానవ రూపంలో అవతరించి నేను ప్రేమావతారుణ్ణి అన్న విషయానికి ఒక సూచనగా, ఒక సంకేతంగా, ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రజ్ఞగా ఆయన మెహర్ బాబా అని పేరు పెట్టుకున్నాడు. అటువంటి ఆ మెహర్ బాబాని మనం ఏం చేశాము, ఒక విధంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దానికి విరుద్ధంగానే అందరి జీవితాలు ఉన్నాయి. అందరి జీవితాలు. మనం ఇలాంటి పుస్తకాలు 100 చదువుకున్నా, ఇలాగా ఈ డివైస్ ద్వారా 100 పుస్తకాలు చదువుకున్నా, 1000 పుస్తకాలు చదువుకున్నా, 1,00,000 పుస్తకాలు చదువుకున్నా, మనం ఈ గ్రిప్పులోకి రావు. స్వీయ ప్రయోజనాలను విస్మరించి తన సంతోషాన్ని త్యజించి ఇతరులను సంతోషపడేందుకు లేదా వారి అభ్యున్నతికి ప్రయత్నిస్తాడు అనేది మనలో లేనే లేదు. నేను అనేక సార్లు మనం ప్రేమికులు కాబట్టి మీరు బాధపడి ఉంటారు. నేను ప్రేమతోటి ఆ మాట చెప్పాను తప్ప మరొక ఉద్దేశం నాకు ఉండదు. ఎందుకంటే ఆయన కాళ్ళ కింద ఉన్నాను నేను, ఆయన పాదాల కింద ఉన్నాను నేను. నా తల ఎత్తడానికి అవకాశం లేకుండా తల మీద పాదం పెట్టి ఉంచాడు ఆయన. అందుచేత ఆయన ఏదైతే చెప్పాడో అది మాత్రమే మీరు చెప్పి దాని ఎందుకు మీకు గాఢమైనటువంటి ఒక చక్కని అవలోకనం వచ్చి దాంతో మీరు ఆ విధంగా ప్రయత్నిస్తారేమో అన్న ఆశతో అన్నాను తప్ప మిమ్మల్ని నన్ను కూడా మరి మిమ్మల్ని కాదంటే నీకన్నా నాకు ఆపాదించబడుతుంది కదా, అది నాకు తగులుతుంది కదా. అయితే ఒకటేంటంటే మీకు నాకు తేడా, నాకు ఎవరితో పని లేదు. అందరినీ విస్మరించి నాకెవరు లేరు. ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది. ఇప్పుడు మీరు లేకపోతే ఆయన. మరి స్వయం నా కనుక నా ప్రేమకి సంబంధించిన వాళ్ళు నాకు లేనట్టే లెక్క. వాళ్ళకి ఎప్పుడో చెప్పాను నేను లేను అనుకోమని. అందుచేత మానవతను త్యజించి ఇతరులను సంతోషపడుతూ అభ్యంతరపడతారు. మానవతను ప్రేమించే ఈ వ్యక్తి పైన చెప్పిన మొదటి అంశంలోని దైవీ ప్రేమికుడిలాగా తన ప్రేమ పరాకాష్ఠ స్థితికి చేరితే ఎవరికి చేరుతుంది? పరాకాష్ఠ కాష్టానికి చేరిపోతాం. చివరికి ప్రేమలో పరాకాష్ఠకి వెళ్ళలేం మనం, కాష్టానికి తప్పకుండా వెళ్తాం అందరూ ఉన్నాం. అందుకని ఇది గాఢంగా చెప్పవలసిన అంశాలు ఇవి. ఆయన ప్రేమమయుడు, ప్రేమతోనే చెప్తాడు ఆయన. కానీ శ్రీరాముడు ఆయన అవతార పురుషుడు, శ్రీకృష్ణుడు అవతార పురుషుడు, శ్రీ మెహర్ బాబా అవతార పురుషుడు. వాళ్ళలో ప్రేమ తప్పించే ఉండదు. కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ప్రేమ కన్నా ఆయన మాట ప్రధానం. ఆయన మాట మనం పాటించాలా అక్కర్లేదా? పాటించాల్సిన అవసరం ఉన్నదా లేదా? పాటిస్తే ఏం జరుగుతుంది, జరగకపోతే పాటించకపోతే ఏం జరుగుతుందో మనకు ఆల్రెడీ బాబా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పైన చెప్పిన మొదటి అంశంలోని దైవీ ప్రేమికునిలాగా తన ప్రేమ పరాకాష్ఠ స్థితికి కానీ ఎవరికైనా చేరితే, అందుకే కోటికొకడు అన్నారు. కోటికొకడు తెలియనేమో సృష్టికొకడే దేవుడనియు అక్కడ మెహరనియు అంటాడా మహానుభావుడు. ఆయన నాడికి మీద తాండవించాడు. ఆయన తాండవించడాయించాడు. అంచేత తన ప్రేమ పరాకాష్ఠ స్థితికి చేరిన ఈ దశలో తనను తాను పూర్తిగా మరచి ప్రేమలోనే మునిగి చివరకు ఆ ప్రేమలోనే తనను తాను పోగొట్టుకుంటాడు. ఈ పేర ఆ మొదటి ఎక్కడి నుంచి
ప్రపంచానికి యుగాలుగా దగ్గర నుంచి ఈ ప్రేమలోనే తాను పోగొట్టుకుంటున్నటువంటి ఈ పేరాలు 3 కూడా రోజుకొక్కసారి చదవండి. దయచేస్తే మీ కర్తవ్యం మీకు తెలుస్తుంది, నా కర్తవ్యం నాకు తెలుస్తుంది. ఇక ఆచరించడమా ఎవరి కర్మానుసారం జరుగుతుంది, కర్మని బట్టే ఉంటుంది ఏదైనా, మంచి అయినా చెడైనా. కాబట్టి దయచేసి ఈ విషయాల్ని సాధారణంగా తీసుకోకుండా ఆయన ప్రేమ పూర్వకమైనటువంటి వాక్యాలుగా స్వీకరించి అందుకు తగినట్టుగా మనం జీవితాలు మలుచుకోలేకపోతే ఎవరు మలుచుకుంటారు, ఎవరికి ఆయన తెలుస్తుంది, మనకని తెలుస్తుంది. కాబట్టి నా కోరిక ఏంటంటే, బికాజ్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ, మనం ఒక ఫ్యామిలీయే. అలాగే అందరూ ఒకలాగా ఉన్నాం, తేడా లేదు. అలాంటి పడిపోయాడు, వీడు ఎండిపోయాడు, ఇవన్నీ లేవు. అందరం ఒకే పెట్టిలో ప్రయాణం చేస్తున్నాం. మాయ, ఆ పెట్టి పేరు మాయ, ఇల్యూజన్, భ్రాంతి, ఇగ్నోరెన్స్, అవివేకము. అటువంటి పెట్టెల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఆ పరాత్మడు మనకి ఎంత సంపోషించింది, మన ప్రయాణం ఆయన చూసింది. కాబట్టి నానా ముందుకెళ్ళానా. నవంబర్ 15వ తేదీ నుండి ప్రారంభమై 1953 ఏప్రిల్ మాసాంతం వరకు కొనసాగే నా ప్రేమోజ్వల జీవితం ఇట్టి ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది. ఈ ప్రేమలోని ప్రేమికుడు దివ్య ప్రేమాగ్నికి ఆహుతై ప్రీతమునిలో తనను తాను పూర్తిగా పోగొట్టుకుంటాడు. బాబా చదువుకెళ్ళిపో. ఇప్పుడు మరింత శ్రద్ధగా వినండి. డాంకిన్ బాబా ప్రేమోజ్వల జీవితానికి సంబంధించి ఈ దిగువ పంక్తుల్ని చదివి వినిపించాడు. 1952 నవంబర్ 15వ తేదీన నా ప్రేమోజ్వల జీవితం ప్రారంభమవుతుంది. 1953 ఏప్రిల్ నెలలో ఆ ప్రేమోజ్వల జీవితం యొక్క అంతర్గత కార్యం శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటుంది. అప్పుడు నా ప్రేమోజ్వల జీవితానికి సంబంధించిన అంతర్గత కార్య విధానం యొక్క బాహ్య రూపం ప్రకటితమవడం జరుగుతుంది. భగవంతుని అనుగ్రహం వలన అదే నెలలో నా ప్రేమోజ్వల జీవితం యొక్క అంతిమ మరియు యథార్థమైన ఫలితం ప్రపంచమంతటికి వెల్లడవుతుంది. నా శత్రువులు వర్ధిల్లేటట్టు, నా స్నేహితులు నాశనమయ్యేటట్టు నేనే చేస్తాను. దానిని గురించి ఏమిటి, ఎందుకు, ఏ కారణం చేత అని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అని భగవంతుడు చెబుతాడు. ఇది అని చెప్పలేని యుగాల నుండి ప్రతి ఒక్క భగవత్ ప్రేమికుడు కూడా లెక్కలేనంతగా ఎంతో భారాన్ని భరిస్తూ అత్యంత కఠినమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ అవమానంతోనూ భంగపాట్లతోనూ యమయాతనను అనుభవిస్తూ శారీరక రుగ్మతులతోనూ మానసిక నిస్పృహతోనూ మనుగడను సాగిస్తూ దివ్య ప్రీతమునితో చివరి ఐక్యతను పొందే వరకు తన జీవితాన్ని కొనసాగించడం జరుగుతూనే ఉంది. అందువలన నేను నాతో పాటు నా ప్రేమోజ్వల జీవితంలో ఉండబోయే వారంతా బాధలు కష్టాలు ఎదురైన వేళ స్థిరచిత్తులమై వాటిని ఎదుర్కొనేందుకు సన్నద్ధులమై ఉండి తీరాలి. అలాగే ఊహించదగ్గ ప్రతి ఎదురుదాడిని ఎదుర్కొనేందుకు తయారుగా ఉండాలి. దీని కొరకు మనం వినియోగించే ఆయుధాలు రెండే. అవి దైవం పట్ల అచంచలమైన విశ్వాసం, ఆయన ఇచ్చకు సంపూర్ణ సర్వార్పణ. భగవద్ అనుగ్రహంతో నా ఈ ప్రేమోజ్వల జీవితం విజయవంతమై అలరారే చిట్ట చివరి క్షణం వరకు మనం మన బాధలను ఇలా భరిస్తూ ముందుకు సాగాలి. డాంకిన్ చదవడం ముగించగానే బాబా ఇలా చెప్పారు, నేను మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచినది ఒక ముఖ్యమైన ప్రకటన చేయడానికే. ఆ ప్రకటనను
అతి కొద్ది మాటల్లోనే మీ ముందు వెల్లడిస్తాను. దీనిని నా చేత ప్రకటింపచేయడమే భగవంతుని ఇచ్చ. యుగ యుగాలుగా జరిగేది, జరుగుతున్న సమస్తము భగవంతుని ఇచ్చే. అంతా ఆయన ఇచ్చే. నేను నా ప్రకటన ద్వారా వెల్లడించే ఈ కొద్ది మాటలను ఏప్రిల్ నెలాఖరు వరకు అంతా మనసులో పెట్టుకొని నడుచుకోవాలి. ప్రకటన 1953 ఏప్రిల్ నెల చివరి 15 రోజుల్లో భగవంతుడు అన్నింటినీ సమాప్తం చేసి అన్నిటినీ చక్కదిద్దుతాడు. అనగా సర్వత్రా నెలకొన్న సందేహాలు, సంశయాలు, ద్వేషాలు, వినాశంతో కూడి ఉన్న విశ్వవ్యాపకమైన గందరగోళాన్ని అంతం చేయడం. దాని కొరకు ముందెన్నడూ జరగని రీతిలో భగవంతుడు ప్రకటితం కావలసి ఉంది. అలాగే మునుపు ఎన్నడూ లేనంతగా కల్లోలం చెలరేగనుంది. ఆ సమయంలో భగవంతుడు నా ఈ దేహాన్ని త్యజించేటట్టు చేస్తాడు. అలా జరిగితే మనలోని కొంతమంది మళ్ళీ 700 ఏండ్ల తరువాత శరీరధారులై కలుసుకుంటామేమో. ఈ దేహాన్ని గురించి మనం చింతించవలసిన పని లేదు. మనం గతంలో ఉంటిమి, ముందు కూడా ఉంటాం. ఇది నా అనుభవ జ్ఞానం. మీకు నా పట్ల ఉన్న ప్రేమ కారణంగా ఈరోజు మీరంతా నా గురువులు. కాబట్టి నా ప్రేమోజ్వల జీవితం కొరకు మీ అందరి ఆశీస్సులను అర్థిస్తున్నాను. ఏప్రిల్ నెలలో నాకు నిర్దేశించబడిన విశ్వకార్యాన్ని నిర్వహించేందుకు తగిన శక్తిని ప్రసాదించమని ఇప్పుడే ఇక్కడే మన మధ్య కొలువయ్యున్న భగవంతుడిని వేడుకోండి. అయిపోతేమో అయింది. అయిపోయిందా? సరే. జై బాబా నాన్న. జై బాబా. తర్వాత ఏంటంటే మనం కాకపోతే అయిపోతుంది మాట్లాడదాము కొన్ని విషయాలు. జై బాబా. జై బాబా. జై బాబా. బాబా. జై బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా అందరికీ. జై జై బాబా. జై బాబా.